పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. దైవ సన్నిధిలో మరొక శుక్రవారం, ఈ నెలకే చివరి శుక్రవారం, ప్రత్యేక దీవెనలు కురిపించిన దానికి, కురిపించబోతున్న దానికి స్తోత్రం చెల్లిస్తూ దివ్య మందస్సంను మన మధ్యలో స్థాపిస్తుండగా దైవ అనుభూతి కోసం భక్తితో ప్రార్థిస్తాం. ఆరాధనా 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 నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల అందరి ఉద్దేశములతో మన ఉద్దేశంలో ప్రభువునికి అర్పించుకుందాం. జోయి సార్షా ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా జ్ఞానం దేవుని కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సింధు ప్రియాకి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా సిరిల్ రెడ్డి ఫ్యూచర్ బ్రిడ్జ్ ఓవర్సీస్ బిజినెస్ అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కానాల రవితేజ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ఫిట్స్ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఫాదర్ సిర్లు గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కానాల రవితేజ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తుమ్మ జ్ఞానరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, సుజిత్, శాలిని, రాయపురెడ్డి దేవుడు దీవించి వారు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి దయచేసినట్లుగా, రాకపోకలలో దేవుడు తోడుగా ఉండినట్లుగా కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కమలాకరరావు, లాలం కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, కేంద్రంలోని సేవ చేయి ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని మా కోసం అర్పిస్తున్న మీకు ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. జేమ్స్కి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, కుటుంబంలో శాంతి సమాధానం, ఫ్రెడ్రిక్ బంగారు భవిష్యత్తు కొరకు, వివాహ సంబంధం కొరకు దేవుడు మార్గంలో నడిచినట్లుగా, దేవుని చిత్తం వారి జీవితం నెరవేరినట్లుగా, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏంజలిన్ మార్టినా, చింతుకి న్యూజిలాండ్ వీసా ఎక్స్టెన్షన్ కొరకు, దివ్య ఉద్యోగంలో స్థిరత్వం దేవుడు తోడుగా ఉండినట్లుగా, వివాహం కొరకు ఎల్లయ్య, పక్షవాతం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఎల్లయ్య, సత్యమ్మ కుటుంబం కృతజ్ఞతగా, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం రాజా, రాకేష్ రెడ్డి, సౌజన్య కుటుంబం కృతజ్ఞతగా, ఆరన్ పదవ జన్మదినోత్సవ దీవెనలు, ఆరన్పై దేవుని దీవెనల కొరకు ప్రభు ప్రేమలో ఎదుగునట్లుగా, దేవుని జ్ఞానం వివేకంతో హృదయం నింపబడినట్లుగా, విశ్వాసంలో నడిపించబడినట్లుగా, ఈ దినం అతని జీవితంలో ఆనందకరమైన దీవెనకరమైన రోజుగా మారినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆరన్ 10వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. బి రెడ్డి, బాలశవరెడ్డి, ఇన్నాసమ్మ తలంపులు నెరవేరినట్లుగా, యశ్వంత్కి H1B వీసా వచ్చినట్లుగా, తానం స్పందన, నవీన్ సంతాన వరం కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఫాదర్ సిర్లు గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కుటుంబంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, దివ్య జోసఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం, దైవశక్తి, దైవానుగ్రహం కొరకు దేవుని చిత్తం కుటుంబంలో నెరవేరినట్లుగా, గాదే అర్లారెడ్డి, స్వర్ణమేరి, స్లీవా మంచి ఆరోగ్యం, చెరీష్, రాయన్ రెడ్డి, రోనన్ చిన్నరెడ్డి, మేరీ అద్భుత రెడ్డి దైవ భయం, దైవ జ్ఞానం కలిగి దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దివ్య జోసఫ్ రెడ్డి, అలాగే జయప్రకాష్ రెడ్డి, రోస్మేరీ సంతానవరం కొరకు, జాయ్ రోహిత్ రెడ్డి మంచి చదువులు మంచి ప్రవర్తన కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
టి శివరెడ్డి బాల తెరస కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, తల్లిదండ్రులు కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, బిడ్డలు కుమారులకు పిఆర్ వచ్చినట్లుగా, వీసా వచ్చినట్లుగా, బిడ్డల దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు దయచేసిన స్వస్థతను బట్టి కృతజ్ఞతగా, పాస్టర్లు గారి వారి బృందం ఇంకా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చెన్నుపాటి తామసమ్మ మంచి ఆరోగ్యం, కుడి చేతిలో నొప్పి నుండి స్వస్థత కొరకు డొమినిక్ మంచి ఆరోగ్యం, సాయతిక సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, లిల్లీ తెరెజా చేతిలో తిమ్ముర్లు నుండి స్వస్థత కొరకు, సుష్మిత అర్చన మంచి ఆరోగ్యం, ఉద్యోగం, భవిష్యత్తు, సంతాన వరం కొరకు, లూసీ ఆరోగ్యం ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు థామసమ్మ. అలాగే పత్తిపాటి చంద్రబాబు నాయుడు, రోస్ మేరీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, విశాల్ సంగీతాలను అమెరికాలో మంచి ఉద్యోగం కొరకు విశాల్కి H1B వీసా వచ్చినట్లుగా, హరీష్కి ఇటాలీలో మంచి ఉద్యోగం, అద్వైత్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మా SVD సంస్థకు చెందినటువంటి ఫాదర్ వినోద్ గారు, తన యొక్క తల్లి మార్నేని విజయ గారు తల్లి బ్రెయిన్ ట్యూమర్తో 10 రోజుల ముందు డయాగ్నోసిస్ జరిగింది. కావున ఫాదర్ గారి తరఫున, వారి కుటుంబం తరఫున ప్రత్యేకంగా దేవుని హస్తం ఆ బిడ్డను తాకి ట్యూమర్ నుంచి స్వస్థత కోసం కుటుంబమును ఈ టైంలో దేవుడు ఓదార్చాలని, శనివారం నాడు సర్జరీ జరగబోతుండగా దాన్ని సక్రమంగా దేవుడు నడిపించాలని భక్తితో మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన దగ్గర రిసెప్షన్లో పనిచేసినటువంటి విజయ, తన యొక్క భర్త కాకుమాను ఆరోగ్యనాథన్ నిన్నటి రోజు ప్రభు పదం చేరారు. ఆ ఆత్మకు దేవుడు విశ్రాంతిని దయచేయమని, వారిని ఓదార్చమని, వారి కుటుంబంలో మరణించినటువంటి వారందరి యొక్క విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో దేవుడు తోడుగా ఉండి దీవించాలని భక్తితో ప్రభుని ప్రార్థించుకుంటూ, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక చెప్పాన్ని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. తెలుగు వడకాన్ని ముగించుకుని వెళుతున్నటువంటి బిడ్డలందరినీ ఆరోగ్య మాత ద్వారా దేవుడు దీవించాలని దేవ వరప్రసాదం చేతారని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా 43వ అధ్యాయం 1-4 వచనంలో, నీవు నాకు అమూల్యమైన వ్యక్తివి కావున నీటిలో నడిచినా మునిగిపోవు,
నిప్పులో దూకినా నీవు అది నిన్ను కాల్చివేయదు అని ప్రభు చెప్తున్నాడు. ఈవెన్ ఇఫ్ యూ వాక్ త్రూ ద వాటర్ యూ విల్ నాట్ సింక్. ఈవెన్ ఇఫ్ యూ వాక్ త్రూ ద ఫైర్ ఇట్ విల్ నాట్ బర్న్ యూ బికాస్ యు ఆర్ ప్రెషియస్ టు మీ. ఐసయా 43:1-4. మొదటి గుర్తులో దర్శన గ్రంథం 1:5 ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. రెవల్యూషన్ 1:5 The Lord loved us and with his blood he gave us a reparation for our sins. దానికోసం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ నెలలో చివరి శుక్రవారం యేసు తిరుహృదయానికి పాడుతున్న ప్రేమ పాట ఇది. పాడుదాం. నీటిలో నడచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్నా నాతోనే నడుస్తావు. మునిగిపోలేను నేను కాలిపోలేను, మునిగిపోలేను నేను కాలిపోలేను. యేసయ్యా 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 యేసయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదల నొసగితివయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదల నొసగితివయ్యా. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. ఎటువంటి స్థితి అయినా కాపాడుతున్న దేవుని వైపు చూస్తూ ప్రార్థించండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ప్రభు పలుకుతున్నాడు, నీవు నాకు అమూల్యమైన వ్యక్తివి మాత్రం కాదు, నేను సన్మానింతును అని ప్రభు చెప్తున్నాడు. నాట్ ఓన్లీ యు ఆర్ ప్రెషియస్ టు మీ అండ్ ఐ లవ్ యూ, బట్ ఐ విల్ ఆనర్ యూ హి సేస్. మీకు దేవుడు ఆనర్ ఇస్తాడంట, సన్మానిస్తాడంట. గాడ్ ఈస్ అ గాడ్ హూ గివ్స్ యూ ఆనర్. ఎంతమంది తల ఎత్తుకోలేకపోతున్నారో ఈ మాట ద్వారా దేవుడు మీకు ప్రత్యేకంగా సన్మానం ఇచ్చి తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పేటట్టు ఈ 40 రోజుల లోపల అలాంటి కార్యములు మీ కుటుంబంలో జరగాలని ఆశతో పాడుదాం. నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి, సన్మానింపబడిన వాడను నేను, ఎంతో భాగ్యవంతుడన్. నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి, సన్మానింపబడిన వాడను నేను, ఎంతో భాగ్యవంతుడను. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. భక్తితో రెండవ గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే అధ్యాయంలో యెషయా 43:20 వచనంలో మనం ఇలా చదువుతున్నాం. నేను ఎడారిలో బాట వేయుదును, మరుభూమిలో బాట వేయుదును, నేను ఎడారిలో నదులు పారింతును, నన్ను నెన్నుకొని ప్రజలకు నేను నీటిని ఇస్తును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. The Lord will make the wilderness to bring forth a river like flowing. God can do this. మీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులన్నీ, ఎడారి లాంటి పరిస్థితులన్నీ ఈ 40 రోజుల లోపల ఎడారికి వెళ్ళి మన కోసం ప్రార్థించిన యేసు ప్రార్థన ద్వారా అవన్నీ పచ్చిక బయలు చోటుగా మారిపోవునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. ఈ ప్రవచనం మీ ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. ఎడారిలో బాట వేసి మరుభూమిలో త్రోవ వేసి నదులు పారించితివే, నా జీవితమును ఫలింపచేసితివే. ఎడారిలో బాట వేసి
మరుభూమిలో త్రోవ వేసి నదులు పారించితివే. నా జీవితమును ఫలింపజేసితివే. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. నీ జీవితంలో ఎక్కడ ఫలించలేకపోతున్నారో ఫలింపచేసే దేవుడి వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినంతో ఈ నెల ముగింపుకు వస్తున్నది. ఒకరోజు అంటే రోజు దేవుడు ఎట్లా కాపాడుకుంటూ వచ్చాడో ఆల్రెడీ దేవుడు 2 నెలలు కంప్లీట్ చేయటానికి వరం ఇచ్చాడు. దేవుని ప్రార్థన చేత మార్చి నెలలో కూడా దేవుడు పరీక్షలు రాస్తున్న పిల్లలు, రాకపోకల యందు నడుస్తున్నవారు, వెళుతున్నవారు, ప్రయాణం చేస్తున్నవారు అందరికీ సంరక్షణ ఇవ్వటానికి ప్రార్థన చేద్దాం. దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దీక్షా శిలువ ధరించిన అందరినీ తెలుగొడకంలో పాల్గొన్న అందరినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. యెషయా 49:15-16 మీరు దీనిని కంఠస్థం చేసుకోవాలి. యు హావ్ టు బై హార్ట్ దిస్ సెంటెన్స్. ఎందుకంటే అనేక మంది ఈ రోజులలో ఉన్న ఒక పెద్ద వ్యాధి ఏంటంటే ఒంటరితనం.
ఏకాకిగా మారిపోవడం, అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే ఎందుకు బ్రతకాలి అని విరక్తి. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ సిక్నెస్ టుడే, మెంటల్ అగని, ఇన్నర్ wounds, and they feel lonely and they say, why should I live? Such kind of things. So we have to by heart this. యెషయా 49:15-16. స్త్రీ తన పసిగందును మర్చిపోనా, తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మర్చినా నేను మాత్రం నిన్ను మరువను, నీ పేరును నా అరచేతిలో రాసుకున్నానని ప్రభు ధైర్యం చెప్తున్నాడు. యెషయా 49:15-16. Can a mother forget her baby, the child in the womb? Even if that happens, I will never forget you because I have written your name on the palm of my hands. మన పేర్లన్నీ యేసు చేతిలో రాసుకున్నాడంటే ఎంత బాగుంది వినడానికి. ఆనందముతో పాడుదాం. కన్న తల్లి తన బిడ్డను మరచినను నీవు నన్ను మరువవయ్యా, నా పేరు నీ అరచేతిలో రాసుకున్నావా. కన్న తల్లి తన బిడ్డను మరచినను నీవు నన్ను మరువవయ్యా, నా పేరు నీ అరచేతిలో రాసుకున్నావే. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. భక్తితో ప్రార్థన చేసుకుందాం. జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా మార్చి నెలలో 16 నుంచి 20 వరకు, 23 నుంచి 27 వరకు జరుగుతున్న తెలుగు వడకం, మార్చి నెలలో ఇంగ్లీష్లో 11th to 14th వడకమును దేవుడు ఆశీర్వదించమని, వచ్చే వారంలో సేలం తమిళనాడులో, అలాగే మరి గుంటూరులో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ దేవుడు ఆశీర్వదించి దీవించమని, మన ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఆశీర్వదించమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 40 రోజులు మీ విన్నపాలు రాసి పెట్టుకొని 5వ గుర్తులు అర్పించమని చెప్తూ ఉన్నాను. మీ విన్నపాలను చేతులు పట్టుకొని ఈ టైంలో ప్రభును కర్పించి ప్రార్థించండి. ప్రభా, రోజు ప్రభా నీ దివ్య శక్తిని ప్రసారించుటకై 3 గంటల ప్రార్థనలో విన్నపాలు అర్పిస్తున్నాం. రోజు 40 రోజులు ఇలాంటి భాగ్యం మాకు తెచ్చిన ప్రభా, అందరి విన్నపాలు నెరవేరునుగాక.
Lord Jesus, every day in the 5th decade, we offer all our intentions. We pray that every intention be fulfilled, Lord. దయగల తండ్రి, అలాగే ఎల్లుండి మీకు తెలుసు 2వ ఆదివారం కాదు, మొదటి ఆదివారం ఇక్కడ యువకుల సదస్సు మరి అర్నాల్డ్ భవన్ కింద ఉన్న సెల్లార్లో జరుగుతుంది. ఆ దినమున సిలువను ప్రతి యువకుల మీద ఉంచి ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి యువకులకి ఈ మెసేజ్ని పంపాలని మనవి చేస్తున్నాను. బికాస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ద యూత్ ఈస్ ప్రీపోన్ టు ఫస్ట్ సండే ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ సండే. విల్ బి ప్రేయింగ్ ఓవర్ ఎవ్రీబడి, ఎవ్రీ యూత్ విత్ ద హోలీ క్రాస్. లెట్స్ కంటిన్యూ టు ప్రే. ఆ దినము కూడా ప్రభుచితమైతే మరి లైవ్ కూడా యువకులతోనే జరుపుతాం. చాలా సాక్ష్యాలు పంచుతున్నారు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. చివరి గుర్తులో ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. ఎంత ఫాస్ట్గా 2వ నెల కూడా అయిపోతుందో చూడండి. ఒక్కరోజు గడిస్తే మనం నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. 139వ కీర్తన 3వ వచనంలో, నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి, మాత్ర గర్భమును నన్ను రూపొందించితివి. Psalm 139 verse 3. O God, every part of my body you knit me together in my mother's womb. ఈ మాట చాలా బాగుంది. మనము ఎవరి సొత్తు కాదంట, దేవుని సొత్తంట. తీతు 2:14. తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. ఆ దినములే ఈ 40 రోజులు. The Lord has offered himself to make us holy and make us his true possession. Titus 2:14. భక్తితో పాడి దివ్య మందస్సం ద్వారా దేవుని దీవెనలు మన మీద దిగాలని ఆశతో పాడదాం. తమిళం పాట కూడా తమిళంలో చివరిగా పాడదాం. మాతృగర్భములో రూపొందించితివి, నర ప్రతి అణువు సృష్టించితివి, నీ సొత్తుగా నన్ను చేసుకొంటివే. మాతృగర్భములో రూపొందించితివి, నా ప్రతి అణువును సృష్టించితివే, ఈ సొత్తుగా నన్ను చేసుకొంటివే. கண்ணீர்கள் கடக்கும் போது என்னோடு இருக்கின்றீர், அக்கினியில் நடக்கும் போது கூடவே வருகின்றீர். மூழ்கி போவதில்லை, நாங்கள் எரிந்து போவதில்லை, மூழ்கி போவதில்லை, நாங்கள் எரிந்து போவதில்லை. ஏசையா 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 స్తోత్రమయ్యా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. చివరి గుర్తును ఆశీర్వాదంతో ముగించుటకై దేవునికి సమర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడక ముగించుకొని వెళ్ళబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫిబ్రవరి నెలంతా మాకు సహకరించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి ఆదివారం ఇక్కడికి రాబోతున్న యువకులందరి సదస్సు మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ ఇక్కడి నుంచి తీసుకెళ్లిన భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేకంగా ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించినటువంటి ఆత్మల మీదను ఈ దినము జన్మదినోత్సవం పెళ్లి వార్షికోత్సవం కొనియాడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీద, మరి ముఖ్యంగా శుక్రవారం ఇక్కడికి వచ్చిన అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you and remain with you forever and ever. యేసయ్యా ఆరాధనా, యేసయ్యా నీకే ఆరాధనా. 27 రోజులుగా కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ రాబోయే నెలలో ప్రభు దీవించమని ప్రార్థిస్తూ గాడ్ బ్లెస్.